నేనంటే నీకెందుకు నీ ప్రేమ నన్ను మరచిపోవెందుకే నా ఊసే నీకెందుకో యేసయ్యా నన్ను మరచిపోవెందుకే నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకో ప్రార్థించకపోయినా పలకరించుకుంటావు ఆట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు ప్రార్థించకపోయినా పలకరించుకుంటావు మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు ఏ రుణమో ఈ బంధమో తాళలేను నీ ప్రేమను ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా ఎందుకింత జాలి నాపై యేసయ్యా నా ప్రాణమైన నా ప్రాణమా నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకో నా ఊసే నీకెందుకో యేసయ్యా నన్ను మరచిపోవెందుకో నేను విడిచి వెళ్ళినా నన్ను విడిచిపోలేవు నేను మరచిపోయినా నన్ను మరచిపోలేవు నేను విడిచి వెళ్ళినా నన్ను విడిచిపోలేవు నేను మరచిపోయినా నన్ను మరచిపోలేవు ఏ ఫలమో ఈ బంధమో తాళలేను నీ ప్రేమను ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా ఎందుకింత జాలి నాపై యేసయ్యా నా ప్రాణమైనావు నీవు నా ఆయన దప్పిక మనం తీర్చాలి అంటే ఆయన దాహం మనం తీర్చాలి అంటే దైవ సేవకులుగా మనం కూడా ఒక్క ఆత్మ అది ఎవరైనా సరే ఒక్క ఆత్మ కూడా ఆయన దృష్టిలో విలువైనది ఆయన ప్రాణమే పెట్టినంత వేళ చెల్లించారు మనం కనీసం ఈ లోక సంబంధం ఈ శరీర సంబంధమైన ఈ ఆత్మ సంబంధమైన ఎఫర్ట్ పెట్టవలసిన వారంగా ఉన్నాము కాబట్టి ఇక్కడ కూడా చూడండి ఏమేమంటుందంటే నీతో మాట్లాడుతున్నా నేనే మెస్సేన్ అని చెప్పినప్పుడు ఇంతలో ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి ఎప్పుడైతే సత్యం బయలుపడిందో నేనే మెస్సీ అని అన్నాడో వెంటనే ఆ కొండ ఆ పాప కొండ అవన్నీ విడిచిపెట్టేసి ఊర్లో పరిగెత్తేస్తుంది ప్రేమేంటి వాళ్ళారా ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు ప్రభుని వారికి ప్రజెంట్ చేస్తామో వారు అలా ఉండరు వాళ్ళు ఊర్లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అనేక లాక్కొస్తారు చూడండి ఆమె అదే చేసింది చూడండి అందుకు ఆ స్త్రీ తనకుండా పారేసి మీరు వచ్చి నేను చేసినవని నాతో చెప్పిన మనిషిని చూడుడి ఈయన క్రీస్తు కాడా ఈయనే కదా క్రీస్తు మనం ఏదో చెప్పుకుంటున్నా ఆయన మెస్సియా వస్తాడని ఆయన వచ్చేసాడు అని చెప్పినప్పుడు అక్కడ నేను చేసినవన్నీ నాతో చెప్పిన 39 నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన విశ్వాసం ఒక్క లేడీ ఒక్క స్త్రీ ఆ ఊరు వెళ్ళిపోయి అందరికీ చెప్పడం వల్ల ఈయన మెస్సయ్య ఈయన క్రీస్తు ఇదిగో నాతో ఎన్ని చెప్పాడు నా జీవితం అంతా చెప్పాడు కాబట్టి ఈయనే మెస్సయ్య నేను నమ్ముతున్నాను అన్నప్పుడు ఆ ఊర్లో అనేకులు పరిగెత్తుకుంటా వచ్చి
అనేకులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన దేవుడు అని చూడండి ఎంత మంచి మాట. సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలో సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. కీర్తన 69:9 కూడా చూస్తే చూడండి, దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఆయన దాహం ఏంటి అంటే ఒక మనిషి రక్షించబడటమే. చూడండి, కీర్తన గ్రంథం 69:9 నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది. ఆయన తినేస్తుందంట, ఆయన ఇంటిని గురించిన ఆసక్తి తినేస్తుంది. ఆయన దాహం ఎలాగ పడుతున్నారో ఒక ఆత్మ రక్షణ గురించిన వేదన కూడా భక్షించేస్తుంది. ఆయన ఇల్లు, ఆయన దేవుని ఇల్లు ఎలాగ అభివృద్ధి చెందుతూ ఎలాగ అనేకులు చేరతారు అన్న విషయం గురించి ఆ సమరయ స్త్రీ ఎంత విడుదల దాహము పొందుకొని మరి తీర్చుకొని మరి జీవజలము పొందుకొని సంతోషంగా ఆ గ్రామం వెళ్ళటమే కాకుండా వెళ్ళి అనేకులకు సాక్షిగా జీవించి అనేకులు మరి సమరయులు మారడానికి ఒక సాధనంగా పనిముట్టిగా వాడబడింది. ఏమిటి వాళ్ళారా, మీరు ఎవరైనా సరే అయ్యో నేను పాపంలో ఉన్నానే, రోగంలో ఉన్నానే, అయ్యో నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా, నేను ఇంత వ్యభిచారిని అని అనుకోవడానికి లేదు. ఆయన నీ కోసమే దాహం పొందుకున్నాడు. ఆయన నిన్ను గురించిన దాహమే ఆయనకి, ఆయన నిన్ను గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సోదరుడు నువ్వు ఎవరివైనా సరే యేసు ప్రభు క్షమించలేని పాపం అంటూ లేడు ఈ లోకంలో. మనమే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి. దేవా, నా కోసం కూడా నువ్వు శిలువలో మరణించావయ్యా, నా కోసమే నీ దాహం అయ్యా, ఇదిగో నాయన నేను నీ దగ్గరికి వస్తున్నానయ్యా, అయ్యా నన్ను కడగండి, శుద్ధి చేయండి, నీ పవిత్ర రక్తంలో నన్ను నీ బిడ్డగా చేసుకోండి, నీ దాహం తీరాలయ్యా నా వల్ల అని చెప్పి దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆయన నిన్ను అంగీకరించేవారుగా ఉంటారు. ఏది కూడా ఆయన చూడరు, నిన్ను ప్రేమతో చేసుకునే దేవుడిగా ఉంటారు. ప్రేమింటే వాళ్ళారా, దేవుని వాక్యం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మరి ఈ విధంగా ఆయన దాహమని మరి ఎంతగానో వేదన పడుతుండగా నీ గురించి నువ్వు దగ్గరికి వెళ్ళి ఆయనకి దాహాన్ని తీర్చడానికి ఓ పాత్రగా వాడబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు. అంతేకాదు ప్రభు శిలువలో పలికినటువంటి 6వ మాటను గురించి మనం చూద్దాం. యోహాను సువార్త 19:30 చూస్తే ఆయన ఇంకా చాలా మరి ఇదైపోయారు, అంటే ఆయన మరణానికి సమీపంగా ఉన్నారు. ఆయనను ఓపిక లేకపోయినా అక్కడ మరి ఆయన ఓపిక తెచ్చుకుని అంటే దేవుని చివరి మాటలు ఆయన మాట్లాడుతున్నారు. ఏంటంటే యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తన తల వంచి ఆత్మను యేసు ఆ చిరక పుచ్చుకొని, ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ చిరక ఇచ్చారు కదా, చేదు చిరక దాహం అంటే అది పుచ్చుకున్నారు. ఈ చేదునంతా మనకున్న చేదంతా తీసుకున్నారు ఆయన, దానిలో ప్రక్షాళన చేయడానికి కాదు, తీసుకొని సమాప్తమైనదని చెప్పి సమాప్తమైపోయింది. ఏంటంటే అది నేను చేయవలసిందంతా చేసేసాను, సమాప్తం అంటే పూర్తి చేయబడింది, సిలువలో చేయవలసిందంతా కూడా నేను చేశాను అని చెప్పేసి తండ్రి ఆయనకు ఈ లోకంలో ఏం చేయాలని అప్పగించారో అదంతా కూడా నేను చేశాను దేవా అని చెప్పి సమాప్తమైంది అని చెప్పేసి ఆయన మరి చెప్పినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 4:34 చూడండి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తునముచ్చించుటయు నాకు ఆహారం. సమాప్తమైందంటే తండ్రి నువ్వు నాకు ఏ పని అయితే అప్పగించావో, నన్ను ఎందుకైతే ఈ లోకానికి పంపించావో, ఎందుకు పంపించారు? మెయిన్గా 33.5 సంవత్సరాలు ఈ లోకములో మరియా యోసేపు కుటుంబంలో ఒక వడ్లవానిగా బ్రతికినప్పటికీ ఆయన సంపూర్ణ దేవుడుగా సంపూర్ణ మానవుడిగా జీవించి మరి దేవుడు చెప్తున్న పనులు, తండ్రి చెప్తున్న పనులు చేస్తూ, ఈ లోకంలో తల్లిదండ్రులు చెప్తున్న పనులు చేస్తూ ఆయన ఇష్టమైన రీతిగా జీవించాడు. అంతా అయిపోయింది తండ్రి, సమాప్తం చేసేసా, నువ్వు నాకు ఇచ్చిన పని సమాప్తం చేశాను అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ వస్తున్నాడు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారం. నన్ను పంపిన వాని పని అంతా అంటే తండ్రి నేను నన్ను పంపావు కదా, పనంతా చేసేసాను దేవా అని చెప్పేసి చెప్తున్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు 17:4 కూడా చూడండి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను మహింపరచితిని. చేయటానికి నాకు ఏమైతే పని ఇచ్చావో, ఏం పనులు చేసిన, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన, శిష్యులను ఏర్పాటు చేసుకుని వారితో నడుస్తూ సువార్త చేసిన, స్వస్థ కార్యాలు అద్భుత కార్యాలు జరిగించిన, అవంటి అన్నిటికంటే సిలువ కార్యం ముఖ్యం.
ప్రాణం పెట్టడం ముఖ్యం, పాపాలు మోసుకు వెళ్ళటం ముఖ్యం. అది నేను చేసేసాను ప్రభువా, తండ్రి అంతా ఆల్మోస్ట్ అయిపోయింది అని చెప్పేసేసి మరి చెప్తూ ఉన్నారు. ప్రేమేంటంటే వారులారా, మనం కూడా ఇక్కడ మనకి దేవుడు కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉన్నారు. భక్తుడైనటువంటి దావీదు గారు కూడా ఏమంటారో చూడండి. కీర్తనల గ్రంథంలో 40వ అధ్యాయంలో చూస్తే దేవుడు ఏమంటున్నాడు, 40వ అధ్యాయం 8వ వచనం, నా దేవా నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. అంటే ముందే ఒక ప్రణాళిక, ఊరికే రాలేదు. అదే ఇందాక చెప్పాను కదా, వాక్యము నెరవేరబడినట్లు, లేఖనము చెప్పినట్లు అంటారు. ప్రతిదానికి ముందు చూడండి, ఊరికే మాట్లాడేసారు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా. అందుకే మనం కూడా మాట్లాడుతున్నప్పుడు వాక్యానుసారంగా మాట్లాడాలి. వాక్యములో ఇలా ఉంది, వేదములో ఇలా ఉంది, దేవుడి చేత ఇలా వ్రాయబడింది కనుక నేను చెప్తున్నాను, ఎవిడెన్స్ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు అలా దేవా నీ చిత్తము నెరవేర్చితే నాకు సంతోషం, నీ ఇష్టం ఏంటి, నేను ప్రాణం పెట్టాలి, నశించిపోతున్న ఆత్మల కోసం మరి ప్రాణం పెట్టాలి, ఈ మన బిడ్డలందరినీ మరి తిరిగి పరలోక రాజ్యమే తీసుకెళ్ళాలి, కాబట్టి నేను దాన్ని నెరవేరుస్తాను. ఇక్కడ కూడా దేవుని వాక్యంలో మనకి ఇవ్వబడిన పని మనం చాలాసార్లు దేవుని వాక్యంలో దేవుని చిత్తం ఏంటో కూడా మనం చూసుకున్నాం. దేవుని వాక్యంలో మనం ఎన్నోసార్లు దేవుని చిత్తం గురించి ధ్యానం చేశాం. కనుక మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత ఎంతవరకు మనం దేవుని కోసం మనం జీవిస్తూ ఉన్నాము, ఎంతవరకు దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాము. దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం నుంచి, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చేడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఏళ్ల దీర్ఘశాంతము గలవారయుండుడి, ఎవడినను కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకునుడి, మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఏమంటే దేవుని చిత్తం ఎంతో స్పష్టంగా తెలియబడిందో చూడండి. మనకి పర్సనల్గా ఇంకొన్ని విషయాలు ఉంటాయి. దేవుడు పిలుస్తూ ఉంటాడు, దేవుడు పిలిచినప్పుడు దేవునికి లోబడాలి. ప్రేమేంటంటే వాళ్ళ దేవుని సేవకులకు ప్రత్యేకమైన రీతిగా దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటే దాన్ని ఓవర్లుక్ చేయొద్దు. దేవుడు నిన్ను పిలవడమే గొప్ప ఆధిక్యత. ఎందుకంటే మహా గొప్ప దేవుడు ఎందుకు పనికిరాని నిన్ను నన్ను ఎన్నుకోవడం అనేది ఈ లోకంలో ఆయన పని చేయడానికి, ఆయన చిత్తం చేసి వెళ్ళిపోయారు. మనం కావాలంటున్నారు ఇప్పుడు చేయడానికి, ఇప్పుడు దేవుని పని చేయడానికి నువ్వు నాకు కావాలి అని మన మీద దృష్టి నిలిపి మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు మనం సాకులు చెప్పకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన కొండ మీదకి వెళ్ళి ఆయనకి ఇష్టమైన వారిని పిలువగా. దేవుని ఇష్టమయ్యావు నువ్వు. దేవుని ఇష్టమాడడం అది ఎంత భాగ్యం అండి. దేవుని చిత్తమాడడం అది ఎంత భాగ్యం అండి. ఆయనతో కలిసి పనిచేయడం ఎంత భాగ్యం అండి. ఆయనతో కలిసి ఒక ఆత్మను రక్షించడం ఈ లోకంలో ఆయన చిత్తం సమాప్తం చేసి వెళ్ళారు. పరిశుద్ధాత్ముడిగా ఇప్పుడు మనతో ఉన్నారు. మన ఒక్కలమే చేయక్కల, మనం చేయలేమేమి, మన తోడుగా ఉన్నారు ఆయన. కానీ మనుషులంగా మనం చేయాలి మనుషుల మధ్య. ఒకవేళ దేవుడు పిలుస్తూ ఉంటే నువ్వేమాత్రం వెనుకాడు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే పరిస్థితులన్నింటినీ సరిచేయగల దేవుడు. సిలువలో ప్రాణమే పెట్టి జీవితాన్ని అర్పించి ఆయన యవ్వనస్తుడు 33.5 సంవత్సరాలు ఆయనకి యవ్వన జీవితాన్ని ప్రాణాన్ని మరి మన కోసం అర్పించినప్పుడు మనం ఏ పాటి వారు? మనల్ని కోరుకోవటం ఎంత భాగ్యం. ఏమైనా సరే ఆయన కోసం మనం కష్టపడి ఆత్మలు రక్షించి పరలోక రాజ్యంలో ఉండటానికి ఒక గొప్ప ఆధిక్యతను మనం కలిగి ఉండాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని పేరట. కనుక ఇక్కడ దేవుని చిత్తం చేయడానికి సమాప్తం అయిపోయింది. దేవా నువ్వు నా కోసం ఏమేమి చెప్పావు అన్నీ చేసేసా. నువ్వు కూడా అలాగ దేవుని చిత్తం చేసే విషయంలో నమ్మకంగా ఉన్నావా? దేవునితో చెప్పగలవా? ప్రభా ఏదైతే నువ్వు నాకు ఇచ్చావో, నాకు ఏదైతే పని ఇచ్చావో ఆ పని చేశాను. దేవుని వాక్యం అపోస్తుల కార్యములు 20:24 చూడండి. అపోస్తుల కార్యాలు 20:24. దేవుని కృపావార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును
నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. అపొస్తలుడైన పౌలు ఎంత బాగా చెప్తున్నాడండి, చూసారా? నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్య, దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో పరిచర్య, దేవుని సేవ, దేవుని హస్తాల్లో నుంచి నీకు ఏదైతే ఇచ్చాడో ఆ పరిచర్య తుదముట్టింపవలనని నా ప్రాణము నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. ప్రాణం ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. ప్రాణం ఏముందంటే చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం కదండి, మనకు బాధ ఏంటి అసలు? ప్రాణాన్ని ప్రియమైనదిగా ఎంచుకోవక్కర్లేదు. పౌలు చెప్తున్నారు. అలాగే మనం చెప్పగలమా ప్రియమేంటి వాళ్ళారు? అలా చెప్పాలి. ప్రాణం కోసం ప్రయాసపడకండి. బ్రతికినంతకాలం కష్టపడి పనిచేద్దాం ఆయన కోసం. చనిపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం, ఆయనతో ఉంటాం. చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళినా ఇంకా మనం ఏం చేయలేం కదా, ఆయన స్తుతిస్తూ ఉంటాం ఇక నిరంతరం. ఇక్కడ ఉండగానే కష్టమైనా సరే ఆయన కోసం ప్రయాసపడటం మనం నేర్చుకోవాలి. పౌలు గారు ఎంత మంచి మాటలు చూడండి. నా ప్రాణం ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకునట్లేదు, ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని. అదేవిధంగా దేవుని వాక్యంలో 2 తిమోతి 4:7 కూడా చూడండి. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూస్తే, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడు. మంచి పోరాటం పోరాడాను. అసలు ఎంత మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడో చూడండి. మంచి పోరాటం, దేవుడి కోసం మంచి పోరాటం పోరాడాను, ఏమాత్రం వెనుతిరగలేదు. మంచి పోరాటము పోరాడు, నా పరుగు కడముట్టించి. ఈ పరుగు పందెంలో, ఈ విశ్వాస యాత్రలో, ఈ సేవా జీవితంలో మన పరుగు తొడముట్టించేంత వరకు వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కోసమే పరిగెడుతూ మనం కూడా సమాప్తమైందని ప్రభువారు ఎలాగ తండ్రి ఇచ్చిన పనిని చేసి సమాప్తం చేసి మరి ఆయన దగ్గరికి వెళ్ళారో మనం కూడా సమాప్తం అలాగా నమ్మకమైన బిడ్డలంగా దేవుని కోసం జీవించాలని మరి దేవుని వాక్యానుసారంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమేంటి వాళ్ళారా, అలాగా మరి సమాప్తము మన యొక్క జీవితాలు. ఎప్పుడు వెళ్ళిపోతామో ప్రభు దగ్గరికి తెలియదు కనుక మరి సమయం ఉండగానే కృపాకాలంలోనే ఆయన కోసం ఆయన ఇచ్చిన పనిలో మరి యొక్క ప్రాణాలను ప్రియంగా ఎంచుకోకుండా ఆయన కోసం ఆయన ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకున్నారా? మరి ఆయన ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకుంటే మనం అనుభవించాలి. అదంతా ఎంచుకోవాలా, మన కోసం అంతా సాక్రిఫైస్ చేశారు. అందుకే మనం కూడా అటువంటి కృతజ్ఞతాపూరితమైనటువంటి సాక్రిఫైస్డ్ లైఫ్స్ మనం కలిగి ఉండాలి ప్రేమేంటి వారు. అప్పుడే దేవుడు ఆ సిలువలో చేసినటువంటి ఆ కార్యముకు ఆయన మనల్ని బట్టి సంతోషించేవాడుగా ఉంటారు. కనుక అట్టి కృప దేవుడు మీకు ఇవ్వాలని నేను కోరుకుంటూ 7వ మాటను కూడా మనం చూసుకుందాం. సిలువలో ప్రభు పలికిన 7వ మాట లోకాసు వార్త 23వ అధ్యాయంలో చూస్తే చూడండి. లోకా 23:46, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. నేను ఇంతగా ప్రభు ఇక చనిపోయి ఇంకా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. తండ్రి చేతికి ఆత్మను అప్పగించేస్తున్నారు దేవునికి. మరి చివరిసారిగా దేవుడు ఆయన ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తండ్రి అని అక్కడ పిలుస్తూ ఉన్నారు ఆయన తండ్రిని, ఆయన పరలోకపు తండ్రిని మరి తండ్రి అని పిలుస్తూ ఉన్నారు. ప్రేమేంటి వాళ్ళారా, నీకు తండ్రి ఎవరు? ఆయన నీకు జన్మనిచ్చారా? అసలు అంటే ఆత్మ జన్మనిచ్చారా? ఆత్మీయ జన్మనిస్తే నువ్వు ఆయనకి బిడ్డవై ఉంటావు. ఆయన తండ్రి అని నువ్వు పిలిచేటువంటి అధికారం నీకు ఉంటుంది. తండ్రి అని మొరపెట్టేటువంటి అధికారం ఆయనైతే తండ్రి అని మొరపెడుతూ ఆత్మను అప్పగిస్తూ ఉన్నారు. నీ ఆత్మను రేపు చనిపోతే ఎవరికి అప్పగిస్తున్నావు? నీ తండ్రి ఎవరు? ఎవరు నీ తండ్రి? ఈ లోకాధికారా, పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా? ఎవరు నీ తండ్రి? ఇప్పుడే నిర్ణయించుకో. మరి యేసుక్రీస్తు ప్రభు ఆత్మను అప్పగించినట్టుగా రేపు కూడా నీ జీవిత దినాలు ముగిసినప్పుడు నీ ఆత్మను ఎవరికి అప్పగిస్తావు? ఎవరు నీ తండ్రి? నీ తండ్రిగా ఆయన చేసుకున్నావా? ఆయన పాదాల దగ్గరికి వచ్చావా? ఆయన రక్తంలో కడుక్కున్నావా? ఆయన చేసిన యాగాన్ని దృష్టిస్తున్నావా? ఆయన చేసిన శిల్వకార్యాన్ని గుర్తిస్తున్నావా? ఆయన శిల్వ రక్తంలో కడుక్కుంటున్నావా? ఆయన బిడ్డవయ్యావా? అయితే నీకు ఆయన తండ్రి అని పిలవడానికి నీకు అధికారం ఉంటుంది. మన తండ్రిలాగానే యేసుక్రీస్తు ప్రభులాగా. అలా లేదనుకో, ఈ లోకాధికారి నీ తండ్రి అయితే ఒక్క క్షణంలో నువ్వు చనిపోగానే నిన్ను తీసుకెళ్ళి వాడి దగ్గర వాడి రాజ్యంలో ఉంచుకుంటాడు.
చాలాసార్లు చెప్పాను నేను, రిపీటెడ్గా నేను చెప్పలేను. కానీ అట్టి అగాధ స్థలానికి నువ్వు వెళ్ళకూడదని ప్రియ బిడ్డ, ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నేను ఎంతో వేదనతో నీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతో వేదన పడుతూ తండ్రి అక్కడ శిలువ మీద నీకు తెలియజేస్తా ఉన్నాడు. చేతులు చాపుతూ ఉన్నాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, నా వైపు చూడు, నీ కోసమే నేను, నీ పాప విమోచన కోసమే నేను ఇంత కార్యం చేస్తున్నాను. నా కుమారుడిగా నా యొక్క కౌగిట్లోకి రా, నా దగ్గరికి రా అని ప్రభు అక్కడ నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా దేవుని వాక్యంలో మనం చూస్తుంటే లోకాసు వార్తలో కూడా ఒక తండ్రి కుమారులు మనం చూస్తాము. చూడండి, లోకాసు వార్త 15వ అధ్యాయంలో చూస్తే మనం ఇక్కడ 11వ వచనం చూసుకుంటే, మరి ఆయన ఇట్లా, నేను ఒక్క మనిషినికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు మనకు తెలుసు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం అంతా ఇచ్చేసేయండి డాడీ, నేను తీసుకెళ్ళిపోతానని తీసుకెళ్ళిపోయాడు. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశంలో ప్రయాణమైపోయి అతను తన ఆస్తి దుర్వ్యాపారం వల్ల పాడు చేశాడు. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశంలో భయంకరమైన కరువు వస్తుంది. వాళ్ళ స్నేహితులందరూ వదిలిపెట్టేస్తారు. ఈ కుమారుని మనం చూస్తున్నాం. ఇక్కడ చిన్న కుమారుడు గురించి మనం ఎన్నోసార్లు విన్నాం. ఇతడు తండ్రి ఆస్తిలో అంతా వచ్చిందంతా తీసుకెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం వల్ల పాడు చేసేసాడు. తను కూడా పాడైపోయాడు. డబ్బులు ఉన్నా ఏం చేశాడో తనకే తెలియదు. తన జీవితం అంతా పాడు చేసేసుకున్నాడు. అట్లా జీవిస్తూ ఉన్నప్పుడు అయితే వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. ఈ తీసుకెళ్ళిందంతా తినేటప్పుడు వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారో, ఇప్పుడు అందరూ ఫ్రెండ్సే కదా, మరి అవన్నీ తీసుకెళ్ళి పాడు చేసేసాడు. ఇప్పుడు పాడు పడిపోయి తను ఏమీ లేని పరిస్థితులు ఎవ్వరూ తనకేమి ఇవ్వలేదంట. అక్కడ దేవుని మాకు మంచి మాట ఉంది ప్రేమ 17వ వచనంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు ప్రేమేంటంటే వాళ్ళారా, మీరు ఎవరైనా సరే, యవన బిడ్డలారా, మీరు ఎవరైనా సరే ఒక ఇదిగో దుర్వ్యాపారం వల్ల పాడు చేసామంటే ఒక ఆస్తి అనే కాదు, నీ జీవితం, దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి జీవితము, యవ్వన జీవితము, తెలివి, జ్ఞానము, శరీరము, మరి ఎంత దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఆస్తిని పాడు చేసుకున్నావేమో దుర్వ్యాపారంతో, బ్యాడ్ ఫ్రెండ్స్, దేవుడు లేకుండా. అయితే ఇతను ఒక మంచి పని. అలాంటి స్థితిలో కూడా అయ్యో ఈ పందులు తినే పొట్టుతో కూడా కడుపు నింపుకుంటాను, ఈ పందులు కూడా నన్ను తినవట్లేదే, ఈ పరిస్థితి వచ్చేసిందేంటి నాకు, మా నాన్నగారి దగ్గర చాలా ఉందే, అక్కడ పనివారే చాలా బాగా బతుకుతారే. అయితే బుద్ధి వచ్చినప్పుడు అన్నమాట 17వ వచనం. అయితే సిలువ వైపు చూసి నీ ఏ పరిస్థితి ఎటువంటిదైనా నువ్వు బుద్ధి తెచ్చుకున్నప్పుడు, దేవా నన్ను క్షమించండి. నేను చాలాసార్లు చెప్పాను, ఆయన క్షమించలేని పాపంటూ లేడు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి దేవా నన్ను క్షమించు అంటే ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడు. ఆయన ఎప్పుడు నా చేతులు చాచే ఉంచుతాడు. అప్పుడు ఏమంటున్నాడు ఆయన వచ్చి, చాలా మంచి మాటలు 18వ వచనం, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తాను, ఇక మీదట నీ కుమారుడిని అనిపించటకు యోగ్యుడిని కాను, నన్ను నీ కూలివారిలో ఒకడిగా పెట్టుకోని అడుగుతాడు. అది పశ్చాత్తాపం. తండ్రి అంటున్నాడు ఇక్కడ కుమారుడు. మరి ప్రేమేంటంటే వాళ్ళారా, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అలాగా దేవుడు తోసివేయటం. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీని కట్టి, వీని చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించండి, కొవ్విన పశువుని తెచ్చి వధించండి, మనం తిని సంతోషిస్తాం. నా కుమారుడు చనిపోయి బ్రతికి తప్పిపోయి దొరికెను. ఎక్కడో దూరాన్ని కూడా చూసి కుమారుని ఇక మీద అలా అనుకుంటున్నానని చెప్పినప్పుడు, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, ప్రియసోదరుడా, నిజంగా నువ్వు దేవుని వైపు, ఆయన సిలువ వైపు చూసి, దేవా నేను చాలా, నాకు తెలియలేదయ్యా, నాకు ఇప్పుడు తెలిసిందయ్యా నీ ప్రేమ, నీ సిలువ కార్యము, ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావా దేవా, నేను నీకు ఎంత దూరం అయిపోయానో, దయతో నన్ను మన్నించండి అని ఆ చిన్న కుమారుడిలాగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాలు పట్టుకుని క్షమించమని అడిగినప్పుడు దేవుడు మన్నించి ఆయన దూరంగా ఉండగా నేనంటాను. అంటే నువ్వు మనసులో అనుకుంటుండగానే, ఇంకా రాకుండానే, ఎప్పుడైతే నువ్వు ఈ చెడు జీవితానికి తీసేసుకుందాం, ఇక ఈ గురి గమ్యం లేని జీవితం నాకు వద్దు, అమ్మో నా కోసం ఎంత గొప్ప కార్యం చేశాడా నా ప్రభు, నా కోసం ప్రాణమే పెట్టేశాడా, నా దేవుడు నాకు కావాలి, ఆ తండ్రి నాకు కావాలి,
ఆ తండ్రికి నేను బిడ్డనవటానికి ఇష్టపడుతున్నానని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో వెంటనే వాడు ఇంకా నువ్వు దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటూ వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, వీడేమన్నా ఆ మెడల్లో సంపాదించుకుని వస్తున్నాడా? అన్నీ పాడు చేసుకుని వస్తున్నాడు. దేవుని ప్రేమ చూడండి, ప్రేమ ఏంటి వాళ్ళ తండ్రి ప్రేమ, అది సిలువలో కార్చిన ప్రేమ, అది గొప్ప ప్రేమ. ఆ ప్రేమకు అవతలు లేవు ప్రేమ ఏంటి వాళ్ళారా. అట్టి ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు కనుక నువ్వెవరైనా సరే వచ్చినప్పుడు ఆయన ఎంతగానో ఆయన ప్రశస్త వస్త్రము, రక్షణ వస్త్రం ఇచ్చేవారుగా ఉంటారు. నీ మురికి గుడ్డలు, నీ మురికి జీవితం అంతా కూడా తీసేస్తారు. నీ హృదయం మారిపోద్ది. నెమ్మది, ప్రశాంతత, పరలోక రాజ్యము, జీవితంలో ఆశీర్వాదము, వాటన్నిటిని పొందుకుంటావు. తండ్రి నా ఆత్మను మీకు అప్పగిస్తాను అన్నప్పుడు అప్పుడు నీవు కూడా తండ్రి నా ఆత్మను మీకు అప్పగిస్తాను, మీరు నన్ను నడిపించండి, నా జీవితం మీకు అర్పిస్తున్నాను ప్రభువా, మీరు నన్ను నడిపించండి అని దేవుని పాదాల దగ్గర పెట్టుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు, నిన్ను గైకునేవాడుగా ఉంటాడు, నిన్ను తీసుకునేవాడుగా ఉంటాడు, నిన్ను అంగీకరించేవాడుగా ఉంటాడు. ఆయన శిలువలో చేసిన ఆ అమూల్యమైన కార్యముకు, ఆయన కార్చిన అమూల్య రక్తముకు నా బిడ్డ మీద కూడా ప్రోక్షించానని ఒక సంతోషం ఆయన జీవితంలో మరి మిగిలిపోతుంది. అట్టి సంతోషాన్ని దేవుడికి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆ యొక్క కార్యము తండ్రికి అప్పగించినట్టుగా ఈ తండ్రికి, పరలోకపు తండ్రికి నీ ఆత్మను అప్పగించి నువ్వు ధన్యుడు అవ్వాలని నేను కోరుకుంటూ ఈ శిలువ ధ్యానాలు 7 మాటలు కూడా మనం ధ్యానం చేసే కృప మనకు ప్రభు ఇచ్చారు. ఇంకా నువ్వు ఈ శిలువ విలువ నువ్వు తెలియని వాడుగా ఉంటే అలా ఉండకూడదని, ఈ శిలువే నీకు విలువనిచ్చేదని, ఈ శిలువలో ఆయన చేసిన కార్యమును బట్టే నీ ఆత్మరక్షణని, వేరే మార్గం లేదని, ఆయనే మార్గం, సత్యం, జీవమని యేసుక్రీస్తు ప్రభు అంత గొప్పగా యేసు మాత్రమే ఈ కార్యం చేశారని నేను తెలియజేస్తూ, ఇట్టి గొప్ప కృప నువ్వు కూడా పొందుకుని, ఇంకా నీకు అట్టి అనుభవం లేకపోతే, ఇంకా నీకు అట్టి ఉద్దేశం లేకపోతే, ఈ దినమే ఆయనే దేవుడని తెలుసుకొని ఆయన చేసిన యొక్క అమూల్యమైన కార్యమును నీ హృదయంలోకి తీసుకొని ఆయన రక్తంలో నేను కడుక్కొని ఆయన బిడ్డగా అవ్వాలని నేను కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రేమగల తండ్రి, మా ప్రియమైన ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. దయగల మా స్వామి, సెలవులో మీరు పలికిన 7 మాటలు, అమూల్యమైన మాటలు మేము ధ్యానం చేసుకొని అవి మా ఆత్మీయ జీవితాలకు కూడా అన్వయించుకొని దేవామాతని ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఎంత గొప్ప శిల్వ కార్యం మీరు చేశారయ్యా. మానవాళి మా పాపముల నిమిత్తమై మీరు సమస్తమును మోసుకొని వెళ్ళి ఆ శిలువలో ప్రభా ప్రక్షాళన చేసి ప్రభా మీ ప్రాణమును పెట్టి మాకు ఇచ్చిన విడుదల, విమోచన, రక్షణ భాగ్యం కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి నాయన మీ ప్రేమను బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విధముగా ప్రార్థన టీవీ ద్వారా మా ప్రియులతో పంచుకోవడానికి నాకు కూడా ఇచ్చిన భాగ్యమును బట్టి వందనము చెల్లిస్తూ యేసు ప్రభు వారి ఘననామములను స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.